క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఈస్టర్ సందర్భంగా వన్ టీవీ ప్రేక్షకుల ద్వారా, ఈ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఈస్టర్ యొక్క సంగతులను మీతో పంచుకోవటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై దేవునికి స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాను. అంతేకాక ఆయా సందర్భాల్లో అన్ని మతాలను ప్రోత్సహిస్తూ మరి సర్వ మత సామరస్యానికై మరి ఒక ప్రతీకలుగా నిలుస్తున్నటువంటి ఈ వన్ టీవీ ప్రేక్షకులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తుంటున్నాను. అంతేకాక మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుతూ మరి టీవీ కార్యక్రమాల ద్వారా ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా వీళ్ళు అభివృద్ధి పొందాలని చెప్పేసి భావిస్తూ మరి వీరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను ఇంతకుముందు ఒకసారి క్రిస్మస్ సందర్భంగా ఈ టీవీ ద్వారా వాక్యం పంచుకోవడం జరిగింది. మరొకసారి ఈస్టర్ సందర్భంగా కూడా వాక్యం పంచుకోవటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశంకై, ఈ యాజమాన్యం నాకు ఇచ్చిన అవకాశంకై మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. నా పేరు ఎండి వరప్రసాదరావు. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. మరి రిటైర్ అయ్యి కూడా దాదాపు 18 సంవత్సరాలు దాటిపోతుంది. నా వయసు 76 సంవత్సరములు. మరి దేవుని యొక్క పిలుపును అందుకొని ఈ సువార్త పరిచర్యలో, వాక్య పరిచర్యలో భాగంగా ఆయా ప్రదేశాలలో, సంఘాలలో నేను వాక్య పరిచర్య చేస్తూ వస్తున్నాను. అంతేకాకుండా నా రిటైర్మెంట్ తర్వాత నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉన్నా. యాక్చువల్గా ఆ రిటైర్మెంట్ తర్వాత దైవజ్ఞానం సంపాదించుకొని దాంట్లో బీడీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, అంతేకాక డాక్టరేట్ కూడా పొందే భాగ్యం నాకు లభించిందని తెలియజేస్తుంటున్నాను. మరి ఈ సందర్భంగా మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఈస్టర్ పండుగను గురించి కాస్త ఉపోద్ఘాతం ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంటున్నాను. ఉపోద్ఘాతం అంటే ఏమిటంటే, మరి పోయిన సంవత్సరము ఈస్టర్ పండుగ తారీఖు వేరే, ఈ సంవత్సరము ఈస్టర్ పండుగ తారీఖు వేరే. పోయిన సంవత్సరము ఏప్రిల్ 9వ తారీఖు ఈస్టర్ పండుగ అయితే, ఈ సంవత్సరం మార్చి 31వ తారీఖు ఈస్టర్ పండుగ అవుతుంది. ఇది ఏ విధంగా నిర్ధారిస్తారో చాలామందికి తెలియదు. నేను ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని భావిస్తుంటున్నాను. ఎందుకంటే డిసెంబర్ 25 అన్నారనుకోండి, డేట్ కరెక్ట్ ఉంటుంది, డే మారుతుంటుంది. ఇది గుడ్ ఫ్రైడే ఒక డే ఫిక్స్ అయింది కాబట్టి తప్పకుండా ఈస్టర్ సండే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డేట్ మారుతుంది. మరి ఏ విధంగా ఈ డేట్ ఫిక్స్ చేసినారు అనేటువంటిది మీకు బైబిల్ గ్రంథంలో ఉండదు. మరి కొన్ని కామెంటేటర్స్లో ఉండొచ్చు, కొన్ని కామెంటేటర్స్లో ఉండకపోవచ్చు. ఈ విషయం మనం తెలుసుకుందాం. ఏ కాలమైనా, ఏ సీజన్లు అయినా, ఏ పండుగలైనా, ఏ మతం వారైనా వారికి రెండు ప్రాతిపదికలు. ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు. భూమి సూర్యుని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాలాన్ని లెక్కబెట్టేదాన్ని సౌరమానం అంటాం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు, దాన్ని చాంద్రమానం అంటాం. మరి ప్రతి ఒక్కరూ సౌరమానాన్ని కానీ చంద్రమానాన్ని కానీ పాటించాల్సిందే. ఇంకా వేరే ఆధారాలు ఏమీ లేవు. ఈ సందర్భంగా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నటువంటి పరిస్థితిలో సూర్యుడు కంప్లీట్గా గోళాకారంగా కాక కాస్త దీర్ఘవృత్తాకారంగా ఉన్న కారణాన ప్రతిరోజు పగలు రాత్రి సమానంగా ఉండవు. ఒకరోజు పగలు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు పగలు తక్కువ ఉంటుంది, ఒకరోజు రాత్రి ఎక్కువ ఉంటుంది, ఒకరోజు రాత్రి తక్కువ ఉంటుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి కార్యక్రమంలో ఈ 365 రోజుల్లో ఒక 4 రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మార్చి 21వ తారీఖు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. సెప్టెంబర్ 22వ తారీఖు కూడా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. జూన్ 22వ తారీఖు పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. డిసెంబర్ 21వ తారీఖు పగలు చాలా తక్కువ ఉంటుంది, రాత్రి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 4 రోజులు చాలా ముఖ్యం. వీటికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. మార్చి 21వ తారీఖు చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
దీన్ని వసంత క్రాంతిపాత లేక మేష సంక్రాంతి అని పిలుస్తారు. ఈ వసంత క్రాంతిపాత లేక మేష సంక్రాంతి అనేటువంటి దినమును బట్టే కొన్ని పండుగలు డిసైడ్ అవుతాయి. ఉదాహరణకు ఉగాది. ఈ వసంత క్రాంతిపాత 21వ తారీఖు తర్వాత వచ్చేటువంటి అమావాస్య మరుసటి రోజు నుంచి ఉగాది స్టార్ట్ అవుతుంది. అమావాస్య నుంచి యూదుల క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. ఈ మార్చి 21వ తర్వాత వచ్చే బాగా వినండి, మార్చి 21వ తర్వాత వచ్చేటువంటి మొదటి పున్నమును గమనించాలి మనము. పున్నం తర్వాత వచ్చేటువంటి మొదటి ఆదివారమే ఈస్టర్. ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు 25వ తారీఖు మార్చి 21వ తారీఖు పర్ణల్ అది వసంత క్రాంతిపాత అయితే 25వ తారీఖు పున్నం. ఈ సంవత్సరానికి చెప్తున్నా. 25 తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం 31. ఆ 31ని ఈస్టర్గా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈస్టర్ను దానికంటే ముందు వచ్చేటువంటి ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, దానికంటే ముందు వచ్చేటువంటిది తర్వాత మఠ ఆదివారము. ఆ ఆదివారాలు తీసివేసి 40 రోజులు లెక్కేస్తే కరెక్ట్ బుధవారానికి భస్మ బుధవారం ఏర్పడుతుంది. భస్మ బుధవారం కానుంచి లెంట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ లెంట్ సీజను మరి ఈస్టర్కి సంబంధించినటువంటి కొంత వివరణ. ఇంకా ఈ పునరుత్థానం అనేటువంటి ఏమిటి? పునరుత్థానం అంటే యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మరణించి 3వ రోజు తిరిగి లేచేటువంటి దినం. పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యమే లేదు. జాన్ స్టాట్ అనే ఒక భక్తుడు చెప్తాడు, క్రైస్తవ్యమునకు పునరుత్థానం అనేటువంటిది గుండెకాయ లాంటిది. ఒకవేళ పునరుత్థానం అనేటువంటిది ఒకవేళ అవాస్తవమైతే ఇంకా క్రైస్తవ్యమే లేదు అని చెప్తాడు. మరి క్రైస్తవ్యమే లేదు అని అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు, అసాధారణమైన విషయమే. ఒక పుట్టినటువంటి మనిషి చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం అంటే నీకు ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ప్రక్రియ కాదు, మరి విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుపట్టేటువంటి ఆ విషయం. కానీ మరి దేవుని నమ్మేటువంటి మనకు అది సమస్య కాదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమనేది ఏది లేదు, ఏదైనా సాధ్యమే దేవునికి. కాబట్టి మనం నమ్ముతాం. నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం పాపిని రక్షించి మోక్షాన్ని ఇవ్వడం కోసం వచ్చినాడు ఆయన. మన స్వశక్తి ద్వారా, మన సొంత ఆలోచనల ద్వారా, సొంత నీతి క్రియల ద్వారా మనము మరి దేవుని సంతృప్తిపరచలేము, పరలోక రాజ్యం చేరలేము. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి కన్యగర్భంలో జన్మించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి మరణించి 3వ దినం తిరిగి లేచినాడు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేసేట్టు నాకు గుర్తు, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సమస్త పాపం, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకం, సర్వపాప పరిహారముల కోసం ఒక పుణ్యమైనటువంటి రక్తం చిందింపబడాలా. ఆ పుణ్యమైన రక్తం పరమాత్మునిదే ఉండాలా, స్వేచ్ఛగా ఇచ్చినటువంటిదే ఉండాలా. ఆ కార్యక్రమంలో భాగంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. మరి బైబిల్ చెప్తా ఉంది అంటే మరి 800 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు 240 కోట్లు కేవలము ఈ మత విశ్వాసం కలిగినటువంటి వారు. కాబట్టి అది విశ్వసిస్తే ఇంకొక విషయం చెప్తున్నా, యేసు ప్రభువు ఈ లోకానికి వస్తాడని చెప్పేసి యూదులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయన గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడినాయి. వాళ్ళు ఎదురు చూస్తుంటే యేసు ప్రభు వచ్చినాడు ఈ లోకంలోనికి. యేసు ప్రభు వచ్చింది ఆయన అని చెప్పేసి వీళ్ళు నమ్మడంలే, ఇప్పటికి కూడా నమ్మడంలే. ఇంకా వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తుంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వచ్చినదే యేసు ప్రభు అని మీరు ఒకవేళ నమ్మి ఆయనను దేవుడు మృతులో నుంచి లేపినాడు అని మీరు విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు అని చెప్పేసి దేవుని వాక్యం మాకు సెలవిస్తుంది. వచ్చింది యేసు ప్రభు అని నమ్మాలా, తర్వాత మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేపినాడు అని చెప్పేసి మనం విశ్వసించాలా. కాబట్టి రక్షణ పొందడానికి 2 కార్యాలు ఉన్నాయి. ఒకటేమో ఆయన వచ్చింది దేవుడు అని నమ్మాలా, తర్వాత ఆయన మృతులో నుంచి లేపినాడు అని చెప్పేసి విశ్వసించాలా. సరే, వచ్చినాడు, అనేక కార్యక్రమాలు చేసి మరి తిరిగి లేచినటువంటి విషయం మనం గమనిస్తుంటున్నాం. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళిక. మరి చరిత్రకారుల అంచనా ప్రకారం గత 4000 సంవత్సరముల్లో
1600 కోట్ల మంది జన్మించినారట. 800 కోట్ల మంది చనిపోయినారు. ఇప్పుడు ప్రస్తుతం 805 కోట్ల మంది జీవించున్నారు. మరి 805 మంది కోట్లలో కూడా గత 50 సంవత్సరాలు చూస్తే దాదాపు 11,000 మంది దేవుళ్ళని చెప్పుకున్నారు, లేకుంటే దేవుని నుంచి వచ్చినామని చెప్పుకున్నారట. అంతకుముందు మొత్తం 1600 కోట్లు 30 లక్షల మంది మేము దేవుళ్ళము అని చెప్పుకున్నారట. సరే, రీడర్ డైజెస్ట్ అని ఒక మంచి పత్రిక ఉంది. 1970లో ఒక 500 మంది ప్రముఖుల, ప్రపంచవ్యాప్తంగా 500 మంది ప్రముఖుల జాబితాను అది విడుదల చేసింది. అలెగ్జాండరు, తర్వాత జూలియస్ సీజరు, నెపోలియను, వీళ్ళందరి యొక్క పేర్లు కన్ఫ్యూజియస్, మొత్తం వీళ్ళ పేర్లు యేసుక్రీస్తు అందరి పేర్లు వస్తుంది. ఈ 500 మంది అందరూ చనిపోయినారు. 499 సమాధుల్లో మరి ఎముకలు కానీ అది ఏవేవో ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం ఖాళీ సమాధి. ఎందుకంటే ఆ యేసు ప్రభు లేడు అక్కడ. ఈ ఖాళీ సమాధిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులంతా కూడా అక్కడికి యెరూషలేం పోయి ఆ ఖాళీ సమాధిని చూసి వస్తుంటారు. మరి దేవుని దయ వల్ల నేను కూడా 2007లో మే నేను ఆ ఖాళీ సమాధిని యెరూషలేం పోయి రావడం జరిగింది. ఖాళీ సమాధిని చూడడము జరిగింది. ఇంకా మనం ఒకవేళ ఆలోచన చేస్తే నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ యేసు ప్రభు తిరిగి లేచినాడనడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏమి? సరే, పుట్టినాడు, సరే బాగానే ఉంది, మళ్ళీ తిరిగి లేచినాడు అనడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏమంటే, నంబర్ 1 లేఖనాధారాలు. అంటే ఈయనను గురించి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈయన ఇట్లా పుడతాడు, కన్యకు పుడతాడు, మరి అద్భుతాలు చేస్తాడు, ఎంతోమందిని లేపుతాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాడు, మరి ఎంతోమందిని స్వస్థపరుస్తాడు, ఈయన మరణిస్తాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు అని చెప్పేసి ఎంతోమంది ప్రవక్తలు, భక్తులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈయన గురించి చెప్పడం జరిగింది. అది ముఖ్యమైనటువంటి ఆధారం. అంతేకాకుండా యేసు ప్రభువు కూడా తన జీవించిన కాలంలో నన్ను పరిసయ్యులు వీళ్ళంతా కూడా సిలువ వేస్తారు, నన్ను చంపుతారు, హింసిస్తారు, మళ్ళీ నేను తిరిగి లేస్తానని చెప్పేసి ఆయనే చెప్పినాడు జీవితం ఉన్నప్పుడు. అంటే ఆయన మామూలుగా పరిచర్య చేస్తున్న సమయంలో ఆయనే నేను మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పినాడు. కాబట్టి ఈ ఆధారాన్ని బట్టి యేసుప్రభు ఖచ్చితంగా పునరుత్థానం అనేది వాస్తవం అని చెప్పేసి మనం గమనించవలసిన వారం అంటున్నాం. ఒకటి, లేఖనాధారాలు. ఎప్పటి నుంచో ఆయన గురించి చెప్పినారు, అది నెరవేరింది అంతే. ఇదేదో కల్పిత కథలు అవి చెప్పినటువంటి అంశాలు కాదు. ఈయన ఇట్లా పుడతాడు, ఇట్లా లేస్తాడని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పినటువంటి అంశాలు. ఆయన లేచినాడు, ఆ లేచినటువంటిది వాస్తవం అని చెప్పేసి అందరం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాక రెండవది మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఖాళీ సమాధి. నేను ఇంతకుముందే చెప్పినాను. మరి ఏ ఖాళీ సమాధి, ఈ ఖాళీ సమాధి ఇది అవాస్తవం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ సమాధిలో యేసుప్రభు నుంచి దాదాపు 1500 కిలోల రాయి అడ్డం వేసినారు. రాయి అడ్డం వేసి యేసు ప్రభు జీవించినప్పుడు నేను మరలా లేస్తానని చెప్పినాడు, మళ్ళా శిష్యులు ఆయన ఎత్తుకపోయి లేచాడని చెప్తే మరీ చాలా మోసం అవుతుంది అని చెప్పేసి ఆ పరిచయులు వాళ్ళంతా పెద్దలంతా పోయి గవర్నర్ దగ్గరికి పోయి, సార్ ఇట్లా ముందే చెప్పినాడు ఆయన, మరి మళ్ళీ మోసం ఎక్కువవుతుంది, కొంచెం భద్రత అక్కడ సైనికులను పెట్టండి అన్నారు. సైనికులను పెట్టండి అంటే ఇంకెందుకు చనిపోయినాడు కదా అంటే, లేదు సార్ మళ్ళీ ఏదో అనుమానం అవుతుంది, సైనికులను పెట్టండి అంటే గొప్ప సైనికులను పెట్టినారు. ఆ రాతి మీద ముద్ర వేసినారు, సీలేసినారు, సీలేసి భద్రం చేసేసినారు. అంత పకడ్బందీగా సమాధిని చేసినటువంటి సమాధి. మరి ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళుతూ ఉంటే చూసి దీన్ని ఎవరు దొల్లిస్తారు, ఇంత పెద్ద రాయిని ఎవరు దొల్లిస్తారు, సమాధిలో ఎవరు దొల్లిస్తారని పోతే అప్పటికంతా దొల్లింపబడింది. ఆయన ఎప్పుడో లేచేసినాడు. ఆయన సమాధిని దొల్లించుకొని రాలే. ఆయనకు ఈ సమాధిలో రాళ్ళు ఏమి అడ్డం కావు, ఆయన వచ్చేసినాడు. అయితే దూతలు ఏం చేస్తారంటే ఈ లోపలికి వెళ్ళి వీళ్ళు చూచి నమ్మాలని చెప్పేసి ఆ రాతిని దొల్లించినట్లు వ్యాఖ్యానకర్తలు చెప్తారు. కాబట్టి ఈ ఖాళీ సమాధి ఎంతోమంది పోయి చూసి మరి ముందు స్త్రీలు పోయి చూసినారు, లేడక్కడ.
ఆ తర్వాత శిష్యులు పోయి చూస్తారు. శిష్యులు పోయి చూస్తే ఆ పరిస్థితి లోపల ఎట్లుంది పరిస్థితి అంటే మొత్తం ఆయన రుమాలు ఇవన్నీ కూడా అట్లే ప్రింట్ ఉన్నట్టున్నాయంట. అంటే ఎక్కడెక్కడ పర్లేదు. కాబట్టి ఆ పరిస్థితి, ఆ బట్టలు కూడా చెదరకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి యేసు ప్రభు లేచాడని చెప్పేసి. అంతేకాకుండా ఆయన మగ్దలేని మరియ కనపడినాడు. మగ్దలేని మరియ కనపడి, అమ్మ ఎవరి కోసం చూస్తున్నామంటే, అయ్యా మా ప్రభుని ఎవరో ఎత్తుకపోయినారు, నువ్వు ఎత్తుకపోతే నాకు చెప్పు, నేను తెచ్చుకుంటా అని చెప్పేసింది ఆమె. ఈ విధంగాటువంటి సాక్ష్యాలన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి యేసు ఖచ్చితంగా మరి పునరుత్థానుడని చెప్పేసి మనం నమ్మవలసినట్టు వారమై ఉంటున్నాం. అంతేకాక అనేకమైనటువంటి ప్రత్యక్ష సాక్షులు ఆయన గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ మనం చూస్తే దేవదూతలు సాక్ష్యం ఇచ్చినారు. అమ్మాయి ఎవరు వెతుకుతున్నారు మీరు సిలువ వేయబడినటువంటి యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి దేవదూతలు సాక్ష్యం ఇచ్చినారు. దేవదూతల సాక్ష్యం మనం స్వీకరించాల్సిన అవసరం ఉంటున్నది. దేవదూతలే కాకుండా స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఆయన దగ్గరకు పోతే ఆయన లేడు అని చెప్పేసి మొత్తము గలిలేగా అంతా వచ్చి ప్రచారం చేసినట్టు మనం గమనిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు చూసి మరి లేడు అనే సంగతి వాళ్ళు గమనించి ప్రచారానికి వెళ్ళినట్టు మనం, అంటే అందరికీ ప్రచురం చేసినట్టు మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి దేవదూతల సాక్ష్యం ఉంది, స్త్రీల సాక్ష్యం ఉంది, అంతేకాక సైనికుల సాక్ష్యం కూడా ఉంది. ఆ సైనికులు అందరూ కూడా సాక్ష్యం ఇచ్చినారు, ఆయన లేచినాడు లేడు. ఎందుకంటే వాళ్ళు భద్రంగా కావిలి ఉన్నారు, ఆయన లేవు, ఎవరైనా తీసుకుపోతారని చెప్పేసి కావిలి ఉంటే కూడా మరి అక్కడ యేసు ప్రభు లేడు. కాబట్టి మరి దేవదూత ఆ శిష్యుల యొక్క సైనికుల యొక్క సాక్ష్యం కూడా మనము స్వీకరించవలసిన వారం అంటున్నాం. అంతేకాకుండా ఆయన శిష్యులు లోపలికి పోయి చూసినారు. లోపలికి పోయి చూస్తే దేవుడు ఆయన లేడు, యేసు ప్రభు లేడు. అప్పుడు యేసు శిష్యులు ఇంకా పాక్షికంగా నమ్మినారు, పూర్తిగా నమ్మలే. మన శిష్యుల యొక్క సాక్ష్యం మనము గమనించవలసిన వారం అంటున్నాం. అంతేకాక యేసు ప్రభు తన రక్షణ కార్యం కోసం ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి ఆయన శిష్యుల ద్వారా అందరికీ తన యొక్క పునరుత్థానాన్ని గురించి, తన రక్షణ కార్యాన్ని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన 11 సార్లు ప్రత్యక్షమైనాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఇహలోకంలో సంచరించి మరి ఆయన 11 సార్లు ఆ వివిధ ప్రదేశాల్లో వారికి వీరికి మనము ప్రత్యక్షమైనట్టు చూస్తుంటున్నాం. మరి చేపలు పడుతుంటే వాళ్ళ దగ్గర పోయి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని చెప్పేసి అడిగి వాళ్ళకు ప్రత్యక్షమైనాడు. ఎమ్మాయి గ్రామంలో పోతా ఉంటే వాళ్ళకు ప్రత్యక్షమైనాడు. ఒకసారి తోమ లేనప్పుడు శిష్యులకు ప్రత్యక్షమైనాడు. ఒకసారి తోమ ఉన్నప్పుడు శిష్యులకు ప్రత్యక్షమైనాడు. అవిశ్వాసవి కాకుండా అవిశ్వాసవి అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నా ఈ సంగతి అంటే, ఆయన యొక్క పరిచర్యను బలంగా, ఆయన యొక్క విశ్వాసాన్ని బలంగా తీసుకుపోవాల్సింది శిష్యులు గట్టిగా నమ్మాలా. ఫస్ట్ శిష్యులు బలంగా నమ్మకపోతే మరి వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారు? ప్రచారం చేయలేరు, తన విషయాలు చెప్పలేరు. కాబట్టి శిష్యులను బలంగా నమ్మేటట్టు చేయడానికి ఆయన ఎంతోమందితో మరి ఎన్నో రకాలుగా వాళ్ళకు కనపడి ప్రత్యక్షమై వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచటం మనం గమనిస్తుంటున్నాం. ఇంకొక విషయం చెప్తే, ఒకవేళ మనం ఆలోచన చేస్తే శిష్యులలో అనేక మార్పు వచ్చింది. ఈయన పునరుత్థానమైన తర్వాత వాళ్ళందరికీ కనపడిన తర్వాత ఇంతకుముందు భయపడినటువంటి శిష్యులు ఇప్పుడు ఇంకా భయం వదిలేస్తారు, బలంగా నిలబడినారు. ఎంతవరకైనా మేము పోరాడతాం, ఈ వార్తను మేము సువార్తను మేము ప్రకటిస్తామని చెప్పేసి శిష్యులు బలంగా వచ్చిన వాళ్ళలో చాలా బలం వచ్చింది, శక్తి వచ్చింది. పునరుత్థాన శక్తి వారికి వచ్చినట్టు గమనిస్తున్నాం. ఎంతవరకు వచ్చింది పునరుత్థాన శక్తి అంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం, నువ్వు చెప్పినట్లు వినాలా, మేము దేవుడు చెప్పినట్టు చెప్పినాలా అని చెప్పేసి శిష్యులు అధికారులకే మరి ప్రశ్నించినట్టు మనం గమనిస్తుంటున్నాం. ఇంకా ఎంతవరకు పోయింది అంటే, శిష్యులంతా కూడా హతసాక్షులైనారు. హతసాక్షులు కావడం అంటే ఒకరొకరు ఒక రకంగా చంపినారు అంతే. పేతురు చంపలేకపోతే నాకు యేసు ప్రభు మొదలు నిలువవద్దు, నన్ను తలకింద వేసి సిలువేయండి అన్నాడు. కొంతమందిని రంపలతో కోసినారు. అంటే అంత హింసకు కూడా సిద్ధపడినారు. అంటే వారు పునరుత్థాన్ని బలంగా నమ్మినారు. కాబట్టి అంత మరి హింసకు కూడా, ఆ విధంగా చనిపోవడానికి కూడా వారు సిద్ధపడినారు. అది పునరుత్థానంలో ఉన్నటువంటి శక్తి. వాళ్ళు ఒకవేళ పునరుత్థానాన్ని నమ్మకపోయింటే అంత బలంగా
వాళ్ళు విశ్వసించేవారు కారు. వాళ్ళు విశ్వసించకపోతే అంత బలంగా పనిచేసేటువంటి వారు కారు. కాబట్టి ఆ శిష్యులలో మార్పు మనకు పునరుత్థానం గురించి చెప్తుంది. అంతేకాక మరి మనము యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వారికి బోధించండి అని చెప్పేసినాడు. అంటే యేసు ప్రభువు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఒక ఆజ్ఞ ఇచ్చిన కారణంగా మరి దేశ విదేశాల నుంచి మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి బయలుదేరినట్టు మనం గమనిస్తున్నాం. మరి ఈ క్రైస్తవ్యం ప్రపంచం అంతా ఎందుకు ఉంది అంటే మరి ఆ శిష్యులు ఈ మన దేశానికి వచ్చినటువంటి మొదటి శిష్యుడు తోమ. ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఇంకా వారు చనిపోవడానికి సిద్ధమయ్యే మొత్తానికి బయలుదేరినట్టు మనం గమనిస్తున్నాం. 120 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి సంఘం మరి ఈరోజు 240 కోట్లకు చేరిందంటే ఆ పునరుత్థాన బలం లేకుంటే అంత బలంగా విశ్వసించకుంటే వారు ఆ విధంగా చేయరు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని చెప్పేసి యేసు ప్రభు చెప్పినట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇన్ని కారణాల ద్వారా, ఇన్ని ఆధారాల ద్వారా యేసు ప్రభు పునరుత్థానము వాస్తవమని మనం గ్రహించవచ్చు. సరే, ఈ విధంగా రక్షణ ఏర్పాటు చేసేటువంటి ప్రభువుకు మనం ఏం చేయాలి, ఏం ఆశిస్తున్నాడో మన నుంచి అనేటువంటిది మనం ఆలోచన చేయవలసిన. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించితినో, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించినటువంటి సంగతులు ఏవి అవి మీరు ప్రజలకు చెప్పండి, ఆ విధంగా పాటించాలని చెప్పండి. మరి ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఏం చెప్పండి. ఒకవేళ మనం కొండ మీద ప్రసంగం మీకు తెలుసు అందరికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక మేధావులను మన మహాత్మా గాంధీ కూడా కొండ మీద ప్రసంగం అంటే చాలా ఇష్టపడతాడు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోదురు, నీతి కొరకు ఆకలి దప్పులుగా వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ విధంగా నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలం అధికమగునని చెప్పేసి ఈ విధంగా దేవుడు చెప్పినట్టు మనం గమనిస్తుంటున్నాం. అంతేకాకుండా దేవుడు ఈ లోకానికి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తుంటున్నా. ప్రేమ కలిగి ఉండాలా, ఒకరినొక నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించు అని చెప్పేసి దేవుని వాక్యం మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలేని నీ పొరుగువాడిని ప్రేమించు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, మరి సహనము కలిగి ఉండాలా. మనం ఒకరిని గురించి ఈర్ష్య అసూయ ఇవన్నీ ఉండకూడదు, సహనం కలిగి ఉండాలా. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేవునికి నిజమైనటువంటి వారసులము, దేవుని నిజంగా మనము స్వీకరిస్తామని చెప్పేసి మనం గ్రహిస్తూ, మరి ఈ సమయం ఇచ్చినటువంటి తెలుగు టీవీ వారికి, 1 టీవీ తెలుగు టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మరి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి తన కార్యక్రమాల్లో మిమ్మల్ని ఆశ్రయించినట్టు దేవుని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.